జిల్లాలో 5K రన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పార్లమెంట్ 2024లో ఓటర్ అవేర్నెస్ కోసం ఈరోజు స్వీప్లో భాగంగా ఆల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న 18+ ఓటర్స్ తోటి ఈరోజు 5K రన్ అనేది డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆల్ స్టూడెంట్స్, తర్వాత మన ఆల్ అసోసియేషన్స్, అథ్లెటిక్స్ అండ్ టెన్నిస్ అండ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్, డిస్ట్రిక్ట్ స్టాఫ్ కూడా ఈరోజు ఈ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఈ అవేర్నెస్, ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఎస్పెషల్లీ 18+ ఎవరైతే యంగ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం ఈసారి ఎలక్షన్స్లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్కరూ వచ్చి మే 13th రోజు ఓట్ని వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మే 13th జరిగే ఓటింగ్లో వచ్చి పాల్గొనాలని ఈ ప్రోగ్రాం ద్వారా అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5K రన్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు 5K రన్లో వివిధ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో లోక్సభ ఎన్నికల్లో మే 13th ఏదైతే పోలింగ్ జరిగిందో ఆ రోజు అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తును తానే నించుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు, మద్యం, అదేవిధంగా మజిల్ పవర్, మనీ వీటన్నిటికీ ప్రలోభాలకు గురవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని, అదేవిధంగా ఓటర్స్ కూడా ఎవరైతే ఎస్పెషల్లీ న్యూ ఓటర్స్ 18+ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఓటును వినియోగించుకొని ఏదైతే మనకు వస్తుందో టౌన్ సిటీస్లో ఓటింగ్ శాతం తక్కువ ఉంది, విలేజెస్లో ఎక్కువ ఉందో అది ఈసారి జరగకుండా టౌన్ అండ్ సిటీస్లో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఇంక్రీజ్ చేయడంలో భాగంగా ఈరోజు 5K రన్ నిర్వహించడం జరిగింది.